హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు మాత్రం అమేజింగ్ కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చాను. ఆడవాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అయ్యే యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అండి. ఫస్ట్ టిప్ మనం చూసినట్లయితే, మనం కిచెన్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ బాటిల్స్లో పెట్టి మనం పెట్టుకున్నప్పుడు షెల్ఫ్స్లో ఆయిల్ నెయ్యి కారిపోయి ఆ షెల్ఫ్స్ అన్నీ పాడవుతూ ఉంటాయి. మనం మళ్ళీ అది కడగాలన్నా కూడా బాగా జిడ్డుగా విసుగ్గా అనిపిస్తుంది. అలా అవ్వకుండా మనకి ఎప్పుడూ కూడా నీట్గా ఉండాలి అంటే మనం ఏదైనా పాతవి మూతలు లాంటివి ఉంటాయి కదండి, వాటిలోకి ఈ విధంగా టిష్యూ పేపర్స్ని మీరు పెట్టేసి దానిపైన మీరు నెయ్యిని కానీ నూనెని కానీ మీరు ఆ బాటిల్స్ పెట్టుకున్నట్లయితే, ఒకవేళ నూనె అనేది కొంచెం మనకి కారి కిందికి వచ్చినప్పటికీ కూడా ఆ టిష్యూ పేపర్ వరకే మనకి అవుతుంది, కింద మూతకు కూడా అవ్వదండి. మనం ఒక 1 వీక్ 10 డేస్ అయిన తర్వాత ఆ టిష్యూని మార్చేసి ఇంకొక కొత్త టిష్యూ అనేది వేసుకుని మళ్ళీ ఆయిల్ డబ్బా కానీ నెయ్యి డబ్బా కానీ దానిపైన పెట్టుకున్నట్లయితే మనకి షెల్ఫ్స్ ఏమీ పాడవవు, చూడడానికి కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సెకండ్ టిప్ చూస్తే, మనము ఒక్కొక్కసారి మనం ఒకే సైజు ఉన్న గిన్నెలు కానివ్వండి గ్లాసులు కానివ్వండి ఒక్కసారి ఒక్కో దాంట్లో ఇరుక్కుపోయి ఎంత తీద్దామన్నా రాక చేతులను నొప్పొస్తూ ఉంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా లేకుండా మీరు ఈజీగా ఈ టిప్ కనుక ఫాలో అయితే మీరు ఈజీగా తీసేయొచ్చండి. చూడండి ఎంత లాగినా రావట్లేదన్నమాట. ఇలాంటి టైంలో మనం ఆయిల్ అండి, వంట నూనెను మనము కొంచెం వంట నూనె తీసుకొని ఈ విధంగా గ్లాస్కి ఇలా సైడ్ మనం వేయాలన్నమాట. ఇలా రౌండ్గా వేసినట్లయితే ఆ ఆయిల్ అనేది కిందకి వెళ్తుందండి. కిందకి వెళ్ళి మనకి టైట్గా ఉన్నదాన్ని కూడా లూజ్గా చేసేస్తుంది. ఒకసారి మనము ఈ విధంగా రైట్ సైడు లెఫ్ట్ సైడు తిప్పుతూ తీసాము అంటే చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో గ్లాస్ అనేది. అలాగే మనం బౌల్స్ అయినా గిన్నెలైనా ఏదైనా కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం థర్డ్ టిప్లోకి వెళ్ళిపోయినట్లయితే, మనం బెల్లం అనేది ఒక్కొక్కసారి ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటాము. ఇప్పుడు షుగర్ కన్నా బెల్లమే యూజ్ చేయమంటున్నారు. నేనైతే ఆర్గానిక్ బెల్లం అనేది తెస్తున్నానండి. అయినా కానీ మనం దాన్ని అలాగే ఉంచేసినట్లయితే అది పాడైపోయి స్మెల్ వచ్చి నీరు కారిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే బెల్లాన్ని మనం తీసుకొచ్చి ఈ విధంగా పీసెస్లా కట్ చేసి మరీ ఎండలో కాకుండా కొంచెం లైట్గా ఉన్న ఎండలో అనేది మనం ఒక 20 మినిట్స్ వరకు ఉంచి తీసి మనము ఏదైనా ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. మీకు 1 మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ నచ్చిందా అండి? మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఫోర్త్ టిప్లోకి మనం వెళ్ళిపోతే, మనం ఒక్కోసారి గిన్నెలు కడగడానికి లిక్విడే ఎక్కువగా వాడుతూ ఉంటాము. కానీ మీకు బెస్ట్ సేవింగ్ టిప్ అని చెప్పొచ్చండి. 5 రూపీస్ పెట్టి విమ్ సోప్స్ అని నేను తీసుకొచ్చాను. ఈ విమ్ సోప్స్ని మనము ఇలా సోప్లా వాడినప్పుడు ఏమవుతుందంటే వాటర్ పడి తడిచిపోయి నానిపోయి చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా మనకి ఎక్కువ రోజులు రావాలి అంటే మాత్రం ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము గ్రేట్ చేసుకోవాలన్నమాట. సోప్ని మనం తీసుకొని ఈ విధంగా తురుముకున్నట్లయితే మనము 5 రూపీస్ సోప్స్ అండి, ఇవి 2 తీసుకున్నాను. మనకి 1 మంత్ వరకు కూడా ఇది వస్తుంది. ఎలా వాడాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా సోప్స్ మొత్తం కూడా తురిమేసి ఏదైనా ఒక డబ్బాలో తీసుకొని స్టోర్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా తురుముకుంటే మనకి సరిపోతుంది. చూసారా ఎంత మెత్తని పౌడర్లా వచ్చింది కదండి. ఇప్పుడు దీన్ని మనం స్టోర్ చేసుకొని మనకి కావాల్సినంత ఏదైనా ఒక బౌల్లోకి తీసుకుందాము. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నానండి. నా గిన్నెలకి ఎంత సరిపోతుందో అంత. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ క్వాంటిటీ అనేది మీరు తీసుకోవచ్చు. ఇదైతే మనీ సేవింగ్ టిప్ అని కూడా నేను చెప్తానన్నమాట. చిన్న మనీ సేవింగ్ టిప్ అండి.
ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ ఇది తీసుకొని వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది మిక్స్ చేసుకొని కొంచెం కలుపుకున్నారంటే లిక్విడ్లా ఉంటుంది మనకి. ఇప్పుడు మనం పాత్రలన్నీ కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. సోప్ అనేది గిన్నెలకి అంటుకుపోవడం ఇలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి మనకి. నేనైతే 1 ఇయర్ నుండి కూడా ఇది ఫాలో అవుతున్నానండి. చక్కగా సోప్స్ తెచ్చి నాకు టైం ఉన్నప్పుడు ఈ విధంగా గ్రేట్ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి ఎంత నురుగు వస్తుందో. ఇంకెందుకు ఈ టిప్ కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. నచ్చిందా ఫ్రెండ్స్? ఇంకా 5th టిప్లోకి వెళ్ళిపోతే మనకి కిచెన్లో షెల్ఫ్లో సరుకులు వేసుకునే డబ్బాలు మూతలు ఇవన్నీ కూడా త్వరగా దుమ్ము పట్టిపోయి మురికి పట్టిపోయి మరకలు పడి అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి కదండి. అది ఎప్పుడు మనము తీసి వెంటనే కడగలేము. అందులో ఉన్న సరుకులు అయిపోయినాకే కదా మనం కడుగుతాము డబ్బాల్ని. మరి అలాగే ఉంచేస్తే చూడడానికి బాగుండవు. కాబట్టి మీరు నీళ్లు కానీ సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ ఏమీ యూజ్ చేయకుండానే ఈజీగా ఈ కోల్గేట్ పౌడర్తోనే మీ పాత్రలన్నీ మీ డబ్బాలన్నీ కూడా మెరిసిపోతాయండి. ఇలా మనం మురికిగా ఉన్న దుమ్ము పట్టేసిన డబ్బా మీద కొంచెం కోల్గేట్ పౌడర్ అనేది వేయండి. వేసి కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసి 1 మినిట్ అలా ఉంచేసి ఆ తర్వాత మీరు ఒక టిష్యూతో కానీ క్లాత్తో కానీ ఈ విధంగా లైట్గా ప్రెస్ చేస్తూ రుద్దారు అంటే డస్ట్ కానీ పడిన మరకలు కానీ మచ్చలు కానీ కూడా చాలా ఈజీగా మనకి క్లీన్ అయిపోతాయండి. చూడండి ఎంత మెరిసిపోతా ఉందో ఈ డబ్బా అయితే. అందులో సరుకులు కూడా మనం తీయాల్సిన పని లేదు. ఇంకా సగం అయితే నాకు సరుకులు ఉన్నాయి అందులో. అయినా కానీ నేను ఈ విధంగా తుడిచేసి నాకు టైం ఉన్నప్పుడల్లా మరలా నేను షెల్ఫ్లో పెడతానన్నమాట. చూడడానికి చాలా మెరుస్తూ నీట్గా కనిపిస్తాయండి. ఎక్కువ కష్టపడే పని కూడా లేదు. మనం వాటర్తో కడిగి ఆరబెట్టాల్సిన పని కూడా లేదు. అవి అలాగే ఉంచేసి ఈ విధంగా కొంచెం కోల్గేట్ పౌడర్ అనేది పైన చల్లేసి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇంకా 6th టిప్ చూసేద్దాము. వెల్లుల్లిపాయలు అండి. మనం వెల్లుల్లిపాయలు తీసుకొచ్చి అలాగే మనము ఆ కవర్లో కానీ గిన్నెలో కానీ పెట్టేసి ఉంచేస్తూ ఉంటాము. అలా ఉంచడం వల్ల పైకి పాయలు బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి కానీ లోపలంతా కుళ్ళిపోతాయి అన్నమాట. అంటే మెత్తగా అయిపోతాయి. అందుకని వాటిని గాలాడే ప్లేస్లో పెట్టాలండి. ఇలా హోల్స్ ఉన్న బుట్టలో పెట్టేసి బాగా గాలి వచ్చే ప్లేస్లో మనము వంటగదిలో విండో దగ్గర కానివ్వండి డోర్ దగ్గర కానీ ఇవి కానీ పెద్ద ఉల్లిపాయలైనా ఏదైనా పెట్టినట్లయితే అవి పాడైపోకుండా ఎక్కువ రోజులు కూడా మనకి ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ టిప్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్గా మనం 7th టిప్ చూద్దామండి. మన ఇంటికి అనుకోకుండా ఒక్కొక్కసారి చుట్టాలు కానీ మన బంధువులు కానీ వస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం టీ కాఫీ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. పాలు అనేది ఒక్కొక్కసారి మన దగ్గర ఉండవు. ఒక్కరికే సరిపోయే పాలు ఉన్నప్పుడు మనం కాఫీ కలిపి ఇవ్వాలి అంటే ముగ్గురికైనా కూడా చిక్కగా ఇవ్వాలి కదా. కానీ పాలు అయితే మన దగ్గర ఉండవు. అలాంటప్పుడు ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అండి. నా దగ్గర అయితే చిన్న గ్లాస్ పాలు ఉన్నాయి. వీటిలో ఇదే గ్లాసు వాటర్ అనేది మిక్స్ చేసి నేను కాఫీ కలిపి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. 2 కప్స్ కాఫీ పొడి 2 కప్స్ షుగర్ వేసి ఇలా మిక్సీ పట్టి ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకోండి థిక్గా. ఈ మిశ్రమాన్ని నేను 2 స్పూన్స్ అనేది ఈ కప్స్లో యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇందులోకి మనము ఈ పాలని కలిపి మిక్స్ చేసుకున్నామంటే ఎంత చిక్కటి కాఫీ రెడీ అయిపోతుందండి. తాగిన వాళ్ళందరూ కూడా కాఫీ టేస్ట్ అద్దిరిపోయిందని చెప్తారు. చాలా చిక్కగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కాఫీ పొడి పంచదారని మిక్స్ చేసి గ్రైండ్ చేసి కనుక ఆ పౌడర్ వేశారు అంటే ఎంత పల్చటి పాలు మీరు వేసి కాఫీ చేసినా కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు చిన్న రిక్వెస్ట్ అండి. మీకు ఏ టిప్ బాగా నచ్చింది అనేది నాకు కమెంట్స్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.